మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దేవునికి ఏర్పాటైన లేఖన భాగం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమన్నది? నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి? నీ ఇంటిలో వారేమి చూచిరి? నీ ఇంటిలో వారేమి చూచిరి? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మ సజీవులుగా ఉంచిన విధానం బిడ్డనైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ప్రజల వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మ సజీవులుగా ఉంచిన ప్రభా ఈ సన్నిధిలో నిలువ పెట్టిన విధానం బిడ్డనైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇకనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనుకల దేవుడు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేతనం బ్రతమాలు విన్నమ్మగా పడుకుంటున్నాం తండ్రి. ఆమె రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. చనిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపి, అన్నీ చక్కబెట్టుకో, నిండే చక్కబెట్టుకో, అన్నీ చక్కబెట్టుకో, నువ్వు చనిపోతున్నావు అని చెప్పమన్నాడు యెషయాతో. అని చెప్పమన్నాడు ప్రవక్త అయిన యెషయాను పంపించి. రాజు తగ్గించుకుని ప్రార్థన చేశాడు. పిల్లరా, తగ్గించుకుని ప్రార్థన చేశాడు. తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచినట్లుగా 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు ఆయన. కాబట్టి చూడండి, దేవుడు ఏం కట్టమన్నాడు హిజ్కియాకు? అంజూరపు పండ్లు ముద్దన కట్టమన్నాడు. అంజూరపు పండ్లు ముద్దన కట్టమన్నాడు. అంటే అంజూరపు పండు ఒక రకమైన మందు. అది అంజూరపు పండు అనేది ఒక రకమైన మందు. చూడండి, కొంతమంది ఏమంటారంటే మందులు వేసుకోకూడదు అంటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు. కానీ దేవుడు మందులు వేసుకోవద్దని ఏం చెప్పలేదు మనకి. కనుక మరణకరమైన వ్యాధి నుండి స్వస్థపడ్డాడు హిజ్కియా. మరణకరమైన రోగం నుండి స్వస్థపడ్డాడు పిల్లారా. అయితే దీనికి రుజువుగా సూర్య గడియారం వెనక్కి తిరిగింది. విశ్వం దేవుని మాటకు నిలబడింది. చూడండి, యెహోషువ దినాలలో కూడా ఇలా జరిగింది. యెహోషువ చూడండి, ఇశ్రాయేలీలు అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు చీకటి పడింది. ఇశ్రాయేలీలు అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు చీకటి పడింది. చీకటి పడినప్పుడు శత్రువు బలాన్ని పుంజుకుంటాడు. చీకటి పడి యుద్ధం ఆగితే శత్రువు బలాన్ని పుంజుకుంటాడు. కనుక అందువల్ల యెహోషువ సూర్యచంద్రులకు ఆజ్ఞాపించాడు. సూర్యచంద్రులకే ఆజ్ఞాపించాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు అని ఆజ్ఞాపించాడు. సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒకనాడేళ్ళ అస్తమించడానికి త్వరపడలేదు. ఒక రోజల్లా అస్తమించడానికి త్వరపడలేదు. కాబట్టి సృష్టికి ఆజ్ఞాపించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. సృష్టిని ఆజ్ఞాపించే శక్తిని కూడా దేవుడు మనకిచ్చాడు పిల్లరా. పాత నిబంధన కాలం నాటి వాళ్ళకి అంత శక్తి ఉంటే, పాత నిబంధన కాలం భక్తులకి అంత శక్తి ఉంటే, మరి క్రీస్తును కలిగిన మనకు ఇంకెంత శక్తి ఉంటుంది? మరి క్రీస్తును కలిగిన మనకు ఇంకెంత శక్తి ఉంటుంది?
దేవుడు మనకిచ్చిన శక్తిని మనం వాడుకోవాలి. చాలామంది వాడుకోరు. దేవుడు మనకిచ్చిన శక్తిని మనము వాడుకోవాలి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం, కానీ మనము ప్రార్థన చేయం. విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండం. చేస్తాం కానీ అది ఎట్లాంటిదంటే బలహీనమైన, అదే విశ్వాసం లేని విశ్వాసరహితమైన ప్రార్థన అన్నమాట. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ముందు ఇతరులను అడిగే కన్నా ముందు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి భయపడవద్దు. మనం ఆజ్ఞాపించాలి. యేసు నామములో ఈ రోగం తొలగిపోవాలి, యేసు నామములో దెయ్యం వెళ్ళిపోవాలి అని చెప్పి మనము ఆజ్ఞాపించే వారిగా ఉండాలి. దేవుడు అధికారాన్ని మనకి ఇచ్చాడు. అధికారాన్ని మనం వాడుకోలేని స్థితిలో మనము ఈరోజు ఉంటున్నాం. కాబట్టి చూడండి, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. పరిస్థితులు చేయి దాటిపోతే భయపడవద్దు. ప్రతిరోజు అద్భుతం కొరకు ఎదురు చూడండి. ప్రతిరోజు మన జీవితంలో ఏ అద్భుతం జరుగుతుందా అని ఎదురు చూడాలి మనం. కనుక చర్చకి వస్తుండగా వెళ్తుండగా అద్భుతం జరగాలి. అద్భుతాలు అనేవి బైబిల్లో జరిగినవి, కానీ ఇప్పుడు జరగవని కొందరు అంటూ ఉంటారు. కొందరు నమ్మరు. ఎప్పుడు జరిగినాయండి, బైబిల్లో జరిగినాయండి, ఇప్పుడు ఏం జరగట్లేదు అద్భుతాలు అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ విధముగా అంటూ ఉంటారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియులారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. క్రైస్తవ జీవితం అంటే శక్తిగల జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? శక్తిగల జీవితము. ప్రియులారా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే శక్తి కలిగిన జీవితం మంది. హిజ్కియా స్వస్థపడిన తర్వాత, హిజ్కియా స్వస్థపడ్డాడు కదా. స్వస్థపడిన తర్వాత బబులోను దేశం నుండి ఆయన వద్దకు రాయబారులు వచ్చారు. బబులోను దేశం నుండి రాయబారులు ఆయన వద్దకు వచ్చారు. బహుమానాలు తెచ్చారు హిజ్కియాకు. మరి వాళ్ళని చూసిన రాజు చాలా సంతోషించాడు. తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి తన సమస్త వస్తువులను చూపించాడు. తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి సమస్త వస్తువులను చూపించాడు. వెండి, తనకున్న ఆస్తులు, వెండి, బంగారాలు, ఆయుధశాలను అన్నీ చూపించాడు. అతని హృదయంలోనికి గర్వం వచ్చింది. చూడండి, ప్రభువు కాపాడి నీకు మరణకరమైన రోగం నుండి నేను కాపాడి 15 సంవత్సరాల ఆయుష్ పెంచితే నీకు రావాల్సింది ఏంటి? భక్తి అనేది రావాలి. భయం అనేది, దేవుడు అంటే భయం అనేది రావాలి. కానీ ఈ హిజ్కియాకి ఏమొచ్చిందట? గర్వం వచ్చిందట. అన్నీ చూపించాడు. వచ్చిన వారికి అన్నీ చూపించాడు. అలా చూపించకూడదు. చూడండి, ఏ రాజులు కూడా ఆ విధంగా ఆయుధశాలను అవన్నీ కూడా చూపించేవారిగా ఉండరు. ఎందుకంటే తర్వాత వారు ఈ యొక్క రాజుపై యుద్ధానికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ చూసి వెళ్ళిన తర్వాత కూడా కనుక ఆ విధంగా ఎవరు కూడా చూపించారు. ప్రతి దేశానికి భద్రతా విషయంలో కొన్ని రహస్యాలు అనేవి ఉంటాయి. మరి ఈ రహస్యాలన్నీ ఏం చేస్తున్నాడు? బట్ట బయలు చేస్తున్నాడు, బయట పెట్టేస్తున్నాడు. అన్నీ చూపించేస్తున్నాడు. సంతోషంతో అన్నీ చూపించేస్తున్నాడు. కనుక ఇటువంటి రహస్యాలు వారు ఎవరికి తెలియనివ్వరు. ఒక రాజ్యం యొక్క రహస్యాలు తెలిస్తే శత్రువులు ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అదేవిధంగా మన ఇంటికి కూడా మనం ఎవరన్నా వచ్చినప్పుడు మనం అన్నీ చూపిస్తామా? మనకున్నవన్నీ చూపిస్తామా? మనకున్న ఆస్తులైన వివరాలన్నీ మనం చెప్పేస్తామా? లేదు కదా, తెలియదేమో కదా. వచ్చిన వారితో మాట్లాడి మనం పంపించేవారిగా ఉంటాం. కనుక ఈ విధంగా తన గొప్పదనం అంతా చూపించాడు. నిజానికి అతను చూపించవలసిన విషయాలు ఏంటి? ఒకసారి ఆలోచించుకుందాం. అతను చూపించవలసిన విషయాలు ఏంటి? అతను ఏ విషయాలు చూపించాలి? తన గొప్పదనం చూపించాలా? చూడండి, ఎంతో ప్రసిద్ధి పొందిన యెరూషలేము దేవాలయాన్ని ఆయన చూపించాలి. చూపించవచ్చు. ఆయన ఎంతో ప్రసిద్ధి చెందిన యెరూషలేము దేవాలయాన్ని
ఆయన చూపించవచ్చు, కానీ అది చూపించలేదు. అదే వారికి యెషయా ప్రవక్తను చూపించవచ్చు. యెషయా ప్రవక్తే కదా వచ్చి చెప్పింది. యెషయా ప్రవక్తను చూపించవచ్చు. తర్వాత ఈ ప్రవక్త ద్వారా దేవుడు తనతో మాట్లాడని చెప్పవచ్చు. గర్వంగా తనతో ఈ ప్రవక్త ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని చెప్పుకోవచ్చు. అది లేదు. తన ప్రార్థనకు జవాబుగా దేవుడు తన స్వస్థపరిచి తన ఆశని ఎలా పెంచాడో కూడా చెప్పుకోవచ్చు. తన ఆశను ఎలా పెంచాడో కూడా చెప్పవచ్చు. దేవుని మందిరంలో చేసిన ప్రార్థన వలన దేవుడు తన దూతను పంపి ఎలా శత్రు సైన్యాన్ని రాత్రికి రాత్రి హతమార్చాడో కూడా చెప్పవచ్చు. అదే తన స్వస్థతకు రుజువుగా అహాజుకు సూర్య గడియారం మీద నీడపడి 10 మెట్లు ఎలా వెనక్కి వెళ్ళిపోయిందో చెప్పవచ్చు. అయితే హిజ్కియా ఇవేమీ చూపించలేదండి. హిజ్కియా ఇవేమీ చూపించలా. చెప్పవలసినవి ఏమీ చెప్పలేదు. అనవసరమైన వాటి అన్నీ కూడా ఆయన తెలియజేశాడు. కనుక ఇవేమి చూపించలేదు. చూపించవలసినవి చూపించలేదు. చూపించకూడనివి చూపించాడు. దేవుని మందిరంలో చేయబడిన ప్రార్థనలకు ప్రత్యేక విలువ ఉంది. మరి మీరు ఈ లోకానికి ఏమి చూపిస్తున్నారు? ఈరోజు అంశం ఏంటంటే అదే, మీరు ఈ లోకానికి ఏమి చూపిస్తున్నారు? ఇదిగిలాగా మీ గొప్పతనాన్ని చాటిస్తున్నారా? ఈ లోకానికి మీరు ఏమి చూపిస్తున్నారు? నీ ఇంటికి వచ్చిన వారు నీ దగ్గర ఎటువంటి మాటలు వింటున్నారు? దేవుని మాటలు వినేవారిగా ఉన్నారా? ఇలాంటి మాటలు వినేవారిగా ఉన్నారు పిల్లరా? కాబట్టి వారు నీలో యేసు ప్రభువును చూస్తున్నారా? నీ ఇంటికి వచ్చిన వారికి దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు చెప్తున్నారా? మీ జీవితంలో చేసిన అద్భుతాలు వచ్చిన వారికి మీరు తెలియజేస్తున్నారా? దేవుడు మన నడకను చూస్తున్నాడు. మీరు అందించే రక్షణ విలువైనది. మీరు చెప్పే సువార్త విలువైనది. మనం ఇచ్చే రక్షణ విలువైనది. మనం అందించే రక్షణ విలువైనది. మనం చెప్పే సువార్త విలువైనది. యేసుని గురించి చెప్పుడా మీరు అందించే రక్షణ విలువైనది. కాబట్టి అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని గ్రీసు దేశస్తులు ఫిలిప్పుతో అన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, నీతో పాటు పనిచేస్తున్న వారు యేసుని చూడగోరుతున్నారు. నీ చుట్టూ ఉన్న అన్యులు ఇరుగు పొరుగు వారు నీలో యేసుని చూడగోరుచున్నారు. నీ ఇంటిలో ఏమి చూపిస్తున్నావు? నీవు ఏమి చూపిస్తున్నావు? నీ ఇంట్లో అద్భుతం జరగడానికి ఏముంది? నీ ఇంట్లో అద్భుతం జరగడానికి ఏముంది? విధవరాలి వద్ద ఉన్న కుండలో కొద్ది నూనె ఉంది కదా. విధవరాలి వద్ద ఉన్న కుండలో కొద్దిగా నూనె ఉంది. ఇది చాలు అద్భుతం జరగడానికి. చిన్న విషయాల్లోనే దేవుడు మహా అద్భుతాలు చేసిన దేవుడు. ఈ నూనె చాలు అద్భుతం జరగడానికి. అది చాలా అద్భుతం జరగడానికి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దీంట్లో పరిశుద్ధాత్మ ఉంటే చాలు శక్తి ఉంటుంది. చూడండి, యెషయా అంటాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటాడు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్నాడు. మరి నీవును నీ ఇంటి వారిని యెహోవాను మహిమపరచాలి. నీ కుటుంబం అంతా దేవుని సేవలో పాలు పొందాలి. నీవు ఒక్కడవే కాదు, నీవు యెహోవాను మహిమపరచాలి. నీవు ఒక్కడవే కాదు, నీ కుటుంబం అంతా. యెషయా ఏమన్నాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటున్నాడు కదా. మరి మీరును మీ ఇంటి వారందరూ కలిసి యెహోవాను సేవించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని సేవలో పాలు పొందాలి. నీ బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకునేవారిగా ఉండాలి. కాబట్టి యవనస్తులు దేవుని వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలండి. యవనస్తులు ఈ రోజుల్లో యవనస్తులు ఏ విధంగా ఉన్నారో కానీ ఎక్కువ దేనిపై డిపెండ్ అవుతున్నారంటే సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి ఉంటున్నారు.
మరి వెళుతూ మరి కాలేజీకి వెళుతూ వస్తూ మరి మధ్యలో మరి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఏమేమి మాట్లాడతారో వాళ్ళ ఇష్టానుసారంగా సెల్ ఫోన్లు వాళ్ళ జీవితాలని నాశనం చేసేవారిగా ఉన్నాయి. చూడండి, కానీ మంచి విషయాలు చూసేవారిగా ఉండండి, మంచి విషయాలు చూసేవారిగా ఉండండి. కాబట్టి యవనస్తులు దేవుని వాక్యం చేత తమ నడతను ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. అంటే మీ వాక్యం తెలియాలంటే మీరు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే కదా మీరు నడతను మీరు శుద్ధి చేసుకునేది. చదివితే కదా తెలిసేది మీకు వాక్యం అంటే ఏంటో. కనుక ఈ రోజుల్లో అనేక రకాల మనుషులు దేవుని తెలుసుకుంటున్నారు. దేవుడు మానవులను తన మహిమ కొరకు సృష్టించాడు. దేవునితో ఎందుకు సృష్టించాడు? దేవునితో సహవాసం చేయడం కొరకే సృష్టించాడు. ఆయనతో సహవాసం చేయడం కొరకే ఆయన సృష్టించాడు. మరి మనం ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉన్నామా? కాబట్టి చూడండి, అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఒక వ్యక్తితో సన్నిహిత సంబంధం లేకుండా స్నేహితుడని పిలువబట్ట వీలు కాదు కదా. తెలియని వారిని ఎవరినన్నా స్నేహితుడని మనం సంబోధించగలమా? కాదు. ఆయనతో నీకు సన్నిహిత సంబంధం ఉంటే తప్ప నువ్వు స్నేహితుడని పిలవలేవు. మరి ప్రభుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి అబ్రహాముని దేవుడు మరి స్నేహితుడని సంబోధించినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మన హృదయము ఆయన నివాస స్థలముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మన హృదయములో ఎవరు నివసించాలి? ఆయన నివసించాలి. ఆయన నివాస స్థలం ఏది అంటే మన హృదయమే. మన హృదయం అనే ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి నేను దేవుని నివాస స్థలం అని మీరు చెప్పాలి. ఇశ్రాయేలీల మధ్య దేవుని నివాస స్థలం ఉంది కదా. ఇశ్రాయేలీల మధ్య దేవుని నివాస స్థలం ఉంది. అయితే దేవుడు వారి మధ్య ఉన్నాడు కానీ వారిలో దేవుడు లేడు. ఇశ్రాయేలీల్లో దేవుడు లేడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు కానీ వారిలో దేవుడు లేడు. కాబట్టి దేవుడు ఉండాలంటే మనలో ఏం తీసివేసుకోవాలి? పాపం అనేది తీసివేసుకోవాలి. పాత నిబంధన భక్తులకు ఈ విషయం తెలీదు. వారికి ఈ విషయం తెలీదు. పాత నిబంధనలో దేవుడు తమకు నివాస స్థలమని వారు అనుకున్నారు. నివాస స్థలమని అనుకున్నారు. చూడండి, కీర్తన 91వ అధ్యాయం 1వ వచనంలో మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అని కొత్త నిబంధనలో మనమే ఆయన నివాస స్థలము. అయితే పాపము నిండిన హృదయంలో దేవుడు ఉండలేడు. పాపము నిండిన హృదయంలో దేవుడు నివసించలేడండి. పాపము నిండిన హృదయంలో దేవుడు నివసించలేడు. కనుక మన కోసం యేసు ప్రభువును పంపి మన కొరకు యేసు ప్రభువును పంపి ఆయన శిలువ రక్తం ద్వారా మన హృదయాలను కడిగి ఆయన మనలో నివసిస్తున్నాడు. నీవు దేవుని ఆలయంగా ఉంట గొప్ప విషయమే. నీవు దేవుని క్రైస్తవులు అంతా ఎవరంట? నడుచుచున్న దేవాలయాలు అని ఒక భక్తుడు అంటాడు. నడుచుచున్న దేవాలయాలు అని. నువ్వు దేవుని ఆలయంలో ఉంటే గొప్ప విషయం. అయితే నీవే దేవుని ఆలయముగా ఉంటా ఇంకా గొప్ప విషయం కదా. నీవే దేవుని ఆలయముగా ఉంటా ఇంకా గొప్ప విషయం ప్రియులారా. కాబట్టి మరి ఈ విధముగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధముగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి మీరు ఈ లోకంలోకి ఏమి చూపిస్తున్నారన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. నాయన తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ నేను ప్రభా మీతో సన్నిహితంగా జీవించేవారిగా ఉంటా కృప చూపండి. మీతో సన్నిహిత సహవాసం కలిగి జీవించే కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, మరి అబ్రహాం ఏ విధంగా తండ్రి స్నేహితుడని పిలువబడ్డాడు మీకు, ఆ విధంగా మేము కూడా ఆ విధంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని మరి
మాలో ఉన్న పాపమును మేము తొలగించుకునే వారిగా ఉంటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యుల సహవాసము సకల దేవుల సదాకాలము ప్రభ తండ్రి యజమానైన ప్రభ వాక్యం విని నలుగురు ఒక్కరికి తోడే నిలిచినను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.